నమస్తే, వెల్కమ్ టు స్టార్ షో. సో ఈ వారం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన అంటే సినీ పరిశ్రమలో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు. ఆయన సమాజ సమస్యలను రియలిస్టిక్గా చూపించే ఆయన స్టైల్ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. సొంతూరు, గల్ఫ్, వలస, ఎల్జీబీటీ ఏ లీగల్ బ్యాటిల్ అనే సెన్సిటివ్ సబ్జెక్ట్తో ప్రేక్షకులపై తన ప్రత్యేక ముద్ర వేస్తూ ఇలాంటి ఎన్నో సామాజిక అంశాలపై సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. పి సునీల్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మరి ఇవాల్టి స్టార్ షోలో చాలా విషయాలు ఆయన నుంచి మనం తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టార్ షో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, వెరీ గుడ్. అండ్ స్పెషల్లీ అంటే మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. లైక్ అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు లేకపోతే అదే జానర్ అవే కంటెంట్ కాకుండా మీరు ఎస్పెషల్లీ రియలిస్టిక్గా తీస్తారంటే సమాజంలో జరుగుతున్న వాటిని మీరు చూపించే ప్రయత్నం చేస్తారు. జనాల్ని కూడా ఆలోచింపచేసేలాగా మీ సినిమాలన్నీ కూడా ఉంటాయి. అసలు ఓవరాల్గా ఈ త్రూఅవుట్ జర్నీ మీరు ఎలా చూస్తారు సార్? ఎలా అనిపిస్తుంది? సో ఐ థింక్ ఇట్స్ నా జర్నలిజం కెరియర్కి ఇది ఒక ఎక్స్టెన్షన్గా నేను కన్సిడర్ చేస్తాను. గతంలో నేను న్యూస్ పేపర్ రన్ చేసేటప్పుడు, వైజాగ్లో సిటీ రౌండప్ అనే న్యూస్ పేపర్ రన్ చేసేటప్పుడు నేను నా భావాలన్నింటినీ కూడా, నా ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కూడా పేపర్ మీద పెట్టేవాడిని. అది కొంతమందికి రీచ్ అయ్యేది. కానీ ఇంకా జనానికి విస్తృతంగా మనం కలవాలి, ఆ డైలాగ్ను ముందుకు తీసుకువెళ్ళాలి అంటే సో ఒక విషయంతో పాటు దానికి ఎమోషన్ జోడించినప్పుడే మనం ఒక మూమెంట్ తీసుకొని రాగలుగుతాం అనే ఇంటెన్షన్తో ఒక ఫిక్షనల్ స్టోరీతోనే ఒక ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఇష్యూని డిస్కస్ చేద్దాము. అండ్ ప్రతి సినిమాని కూడా నేను ఒక ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తాను. ఏదైనా ఒక టాపిక్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం కోసం, నాకు తెలిసిన ఇష్యూలన్నింటినీ కూడా వాళ్ళకి హార్ట్ టచింగ్గా చెప్పడం కోసం నేను ఒక ప్రయత్నం చేస్తాను. ఎస్ సార్. అంటే జనరల్గా ఇండస్ట్రీలోకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావటం అండ్ అలాగే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ తోటి ఇప్పుడు మాకు కూడా అంటే ఈ ఫీల్డ్లో ఉన్నందుకు రోజు ఇట్లాంటి అప్డేట్స్ గురించి చెప్తూ ఉంటాము, సమాజంలో ఏం జరుగుతుందో చెప్తూ ఉంటాం. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం వల్ల మీకు అదే ఎక్కువగా ఇంపాక్ట్ చూపించి ఎక్కువగా ఫోకస్ చేశారా ఇట్లాంటి అంశాలపైన? తప్పకుండా అమ్మ. అంటే జర్నలిజం అనేది నా దృష్టిలో చాలా హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ అండ్ హైలీ రెస్పాన్సిబుల్ పొజిషన్ అమ్మ. జర్నలిస్ట్ అనేవాడికి గుండెల్లో తడి ఉండాలి. సో సమాజంలో తను ఒక ఇష్యూని పట్ల తన స్పందనని చెప్పడం కోసం తనకున్న మాధ్యమాన్ని యూజ్ చేసుకొని ఎలాంటి చేంజ్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి సమాజంలో తను ఉండాలని కోరుకుంటాడు, లేదా తన నెక్స్ట్ జనరేషన్ అనే పిల్లలు ఉండాలని కోరుకుంటాడు, అలాంటి ఒక సమాజం ఏర్పడితే బాగుండు అన్న ఆలోచనతోనే ప్రతి జర్నలిస్ట్ కూడా ఉంటాడు. ఇప్పుడు ఒక రివ్యూ రాసే ఒక క్రిటిక్ అయినా కానీ ఒక మంచి సినిమా వస్తే బాగుండు అని కోరుకుంటాడే తప్ప సినిమాని తిట్టాలి లేకపోతే దాన్ని తగ్గించాలి అని అనుకోరని నేను భావిస్తున్నాను ఒక రియల్ జర్నలిస్ట్. అరే ఈ సినిమా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది కదా, ఇంకా బాగా తీసుంటే బాగుండేది కదా అని తన సలహాలు, తన సజెషన్స్, తనకున్న అండర్స్టాండింగ్ని చెప్పడం కోసం ప్రయత్నం చేసినట్టే నేను యాజ్ అ జర్నలిస్ట్గా ఈ ఫిల్మ్ మేకింగ్ని చూస్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏమిటంటే జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇండియా లాంటి కంట్రీలో ఫిల్మ్ అనేది చాలా పవర్ఫుల్ మీడియం నా దృష్టిలో. అంటే ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ లేకపోతే ఇంకేదైనా ఒక నవలో దీనికంటే కూడా సినిమా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక సాఫ్ట్ పవర్ నా దృష్టిలో. దీన్ని మనం ప్రాపర్గా యూజ్ చేస్తే, అంటే చాలామంది అంటారు సినిమాతో సమాజాన్ని మార్చేస్తామా అని. మనం ఒక సినిమాతో సమాజాన్ని మార్చలేమేమో కానీ డెఫినెట్గా మారడానికి సిద్ధంగా ఉండే వాళ్ళని మాత్రం వాళ్ళకి ఒక క్యాటలిస్ట్గా పనిచేయగలమని నేనైతే నమ్ముతున్నాను. డెఫినెట్లీ సార్, మీరు అన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఆ సినిమాలను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే చాలా రకాలుగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ సార్ మీరు ఇనిషియల్ డేస్లో అంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరు సినిమాలు చేస్తున్నప్పుడు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సార్? అలా ఏమైనా ఉన్నాయా? అంటే స్ట్రగుల్ అంటూ ఏం కొత్తగా ఉండదమ్మా. స్ట్రగుల్ అంటే డెఫినెట్గా ఫిల్మ్ మేకింగ్ అనేది స్ట్రగుల్. మీరు 100 సినిమాలు చేసిన తర్వాత కూడా అదొక స్ట్రగుల్ ఉంటుంది, సినిమాని ఎలా రిలీజ్ చేయాలని. నేను రామానాయుడు గారికి, సురేష్ ప్రొడక్షన్స్కి నేను ఒక ఫిల్మ్ చేశాను. సో అక్కడ కూడా రిలీజ్ టైంకి వచ్చేసరికి అత్తారింటికి దారేది సడన్గా పైరసీ అవ్వడం వల్ల లీక్ అయ్యి అది రిలీజ్ అవ్వడం వల్ల సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సో ఇన్వెటబిలిటీస్, సమస్యలు, హర్డిల్స్ అన్నవి ఎంత పెద్ద కంపెనీకైనా ఎలాంటి ఒక చిన్న ఇండివిజువల్కైనా తప్పు. సో దానికి మనం ప్రిపేర్డ్గానే వెళ్ళాలి. సో దానికి ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, ఉంటాయి సమస్యలు, వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ క్రియేట్ ఎ టీమ్. సో మీ ఆడియన్స్ని మీరు తయారు చేసుకోండి. కొంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు,
వాళ్ళ దాకా రీచ్ అవ్వడం కోసం ఇష్టంగా పనిచేస్తున్నారు కాబట్టి అది కష్టం అనుకోకుండా చేయండి అని అనుకుని స్టార్ట్ చేసిన జర్నీ ఇది. అండ్ అలాగే ఒక డైరెక్టర్గా మిమ్మల్ని మీరు ఒక లైన్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏమని చెప్తారు? ఎ పర్సన్ హూ వాంట్స్ టు రిఫ్లెక్ట్ సొసైటీని రిఫ్లెక్ట్ చేసి నా పిల్లలకి ఎలాంటి సమాజం ఉంటే బాగుంటుంది అని నేను కోరుకుంటాను, దానికోసం నేను ఏం చేయగలను అది చేసే ఒక ఆర్డినరీ పర్సన్. ఎస్ సార్. అంటే మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అంటే అసలు ఆ జర్నీ అన్నది ఎలా స్టార్ట్ అయింది, మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా. ఎందుకనంటే ఫర్ మీ ఇట్స్ ఎ మ్యాజిక్. కళ్ళ ముందు ఏమీ లేని ఒక తెర మీద జరిగే ఒక అద్భుతం చూసి నేను కంటిన్యూర్ పెట్టుకుంటున్నాను, లేకపోతే నవ్వుతున్నాను, ఎమోషన్స్కి గురవుతున్నాను అంటే సమ్ మ్యాజిక్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ కొన్నిసార్లు మ్యాజిక్ రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు మనం దాని గొప్పతనం గుర్తించాం. ఇది కూడా అలాంటిదే అని నాకు అనిపించింది. మేబీ ఇందులో కూడా నేను ఏదో ఒక రకంగా పార్ట్ అవ్వాలి అనుకున్నా. సో మా మదర్ వాంటెడ్ మీ టు బీ అన్ ఇంజనీర్. ఎవరైనా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కోసం వాళ్ళకున్న కనీస ఇష్టాలన్నా కానీ పూర్తి చేయాలి. కాబట్టి నేను మా మదర్కి ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ దిస్, ఐ వాంట్ టు బీ సంథింగ్. నేను ఒక జర్నలిస్ట్ని కావాలనుకుంటున్నాను, ఒక ఫిల్మ్ మేకర్ని కావాలనుకుంటున్నాను అని. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, వాళ్ళు నాకు వదిలేరు. అండ్ టు మై ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ చిల్డ్రన్, వాళ్ళు సపోర్ట్ చేశారు. కాబట్టి నేను ఈ జర్నీని కొనసాగించగలుగుతున్నాను. ఎందుకంటే ఇంటర్నల్ ఫైట్ ఎక్కువ ప్రమాదం మనకు. ప్రపంచంతో మనం పోరాడచ్చు, కానీ మన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటే మనం ఏం చేయలేం. ఏ వ్యక్తి ముందు కనిపించినా కానీ దాని వెనక ఎంతోమంది సాక్రిఫైస్ చేసి మనల్ని ముందుకు పుష్ చేసి ఉంటారు. వాళ్ళందరినీ మనం పేరు పేరున ప్రతిసారి గుర్తు చేసుకోకపోవచ్చు, కానీ మనసులో గుండెల్లో ఎప్పుడు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ స్థానం ఉంటుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హు పుష్డ్ మీ టు దిస్ లెవెల్. కాబట్టి ఈ జర్నీలో వాళ్ళందరి సహకారం ఉంది. సో వాళ్ళ డ్రీమ్స్ కూడా ఇందులో అటాచ్ అయి ఉన్నాయి. ఓకే, హీ వాంట్స్ టు టెల్ సంథింగ్, వాళ్ళు సపోర్ట్ చేశారు. సో దిస్ ఈజ్ మై జర్నీ యాజ్ అ ఇంజనీరింగ్ నుంచి ఇక్కడికి రావడానికి ఉన్న జర్నీ. సినిమా అంటే ప్యాషన్, ఆ కథ సమాజానికి ఉపయోగపడాలి అని నేను సరదాగా నా డైరెక్షన్ పిల్లలతో చెప్తూ ఉంటాను. టిప్పు సుల్తాన్ గారి కత్తి దొరికింది కదా అని దాంతో గడ్డం గీసేసుకోవద్దు అని. ఇట్స్ అ పవర్ఫుల్ మీడియం మా చేతిలో ఉంది, దాన్ని చిల్లర వాటి కోసం వాడొద్దు. డూ సంథింగ్ మోర్ మీనింగ్ఫుల్. దీంతో ఎంతో గొప్ప విషయాలు చెప్పొచ్చు, అలాంటిది చెప్పడం మానేసి ఏదో చిన్న ఇష్యూస్కి ఎందుకు పరిమితం అయిపోవటం. ఒక కమర్షియల్ సక్సెస్, ఒక కారు కోసం, ఒక బంగ్లా కోసం, ఫైన్, అది కూడా ఒక బై ప్రోడక్ట్ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. నేను ఇంకొక సినిమా తీయాలి అంటే నాకు డబ్బులు కావాలి, సస్టైనబుల్ సినిమా జరగాలి. నేను 27 సినిమాలు తీశాను, ఇంకా ఒక 20 సినిమాలు తీస్తానేమో, ప్రొవైడెడ్ నన్ను ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేయాలి, ఆడియన్స్ కూడా సపోర్ట్ చేయాలి. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ఎమోషన్స్. వాళ్ళని విక్టిమైజ్ చేసో లేకపోతే వాళ్ళని తక్కువ చేసో ఐ డోంట్ వాంట్ టు ఎర్న్. ఎస్ సార్. అండ్ మీ ఇన్ని ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీలో మెమరబుల్ డేస్ కానీ, మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే మిమ్మల్ని కదిలించిన విషయాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ ఫిల్మ్ దానికంటూ ఒక పర్పస్ అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ అనే ఫిల్మ్ చేసిన తర్వాత, గల్ఫ్ సినిమాని చూసిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ ఇష్యూని తీసుకొని రావటం, దీని గురించి డిస్కస్ చేయటం. 25 లక్షల మంది గల్ఫ్ కార్మికులు అక్కడ పడరాని కష్టాలు పడుతూ ఉంటే ప్రభుత్వాలు మనం ఏం చేస్తున్నాం అన్న ఒక అంశం గురించి ఈ సినిమా కూడా ఒక పొలిటికల్ డిబేట్లో భాగం అవటం. ఒక గంగపుత్రులు తాలూకా స్టేట్ బాడీ మీటింగ్లో నన్ను కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళ సమస్య గురించి చర్చించమని అడిగినప్పుడు ఐ థాట్ ఓకే, ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్. ఈ సినిమా అనే మాధ్యమం ద్వారా నేను కూడా ఏదో కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను అనే ఒక నమ్మకం కలిగింది. సో దోస్ ఆర్ ద మూమెంట్స్. ఓకే, నా క్రాఫ్ట్కి నేను జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతున్నాను అన్నది. సక్సెస్ అనేది ఎప్పుడు ఆల్వేస్ బాక్స్ ఆఫీస్లో కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఏంటి చాలాసార్లే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అట్లీస్ట్ మీ దృష్టిలో మీరు ఫెయిల్ కాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి అని. అది కూడా జరుగుతుందమ్మా కొన్నిసార్లు. ఇంత బై ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ కొన్నిసార్లు నేను కూడా అరే ఇది తప్పుగా చేశాను, అంత బాగా చేయలేదే అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ డెఫినెట్గా దీని ఇంపాక్ట్ సమాజం మీద కలిగిన ప్రతిసారి కూడా నేను ఆనందపడ్డాను. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎస్ సార్. అండ్ మీ డెబ్యూ మూవీ సైలెంట్ ప్లీజ్ మీరు చేసినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ అది చూసినప్పుడు అంటే అదొక భయం ఉండేదా? అసలు మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు? అసలు ఆ టైంలో ఎలా అనిపించింది సార్? నేను ఫస్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అనే దానికంటే కూడా నేను ఒక కథ చెప్పగలనా లేదా అన్నది నాకున్న పెద్ద డైలమా. ఓకే. నేను ఒక డెఫ్ అండ్ మ్యూట్
స్టూడెంట్స్ అందరినీ చూసిన తర్వాత వైజాగ్లో నేను అనుకున్నాను వీళ్ళందరికీ ఒక సినిమా తీసి ఈ సినిమా వీళ్ళకి చూపించాలి, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఒక సినిమా తీయాలి, ఒక సైలెంట్గా ఉండే ఒక ఫిల్మ్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఒక సినిమా కావాలి అని చెప్పి ఒక సినిమా చేశాను. ఆ సినిమా నేను సారథి స్టూడియోస్లో ఫస్ట్ నాకు తెలిసిన ఇండస్ట్రీ మిత్రులందరికీ వేసిన తర్వాత నేను అడిగిన వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే సినిమా బాగుందా లేదా అని నేను అడగటం లేదు సార్, సినిమా మీకు అర్థమైందా లేదా అని అడుగుతున్నా. అర్థం కాకపోతే టెక్నికల్గా నేను ఫెయిల్ అయినట్టు. నేను ఒక బొమ్మ గీశాను, ఆ బొమ్మ నేను ఒకటి అనుకొని గీశాను, మీరు ఇంకొకటి అని పొగిడినా కానీ నాకు బాధే. సో నేను ఏదో కొండ బొమ్మ గీశాను, మీరు ఇల్లు చాలా బాగా గీసావు అంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ టెక్నీషియన్గా నాకు. అది నచ్చడం నచ్చకపోవటం అనేది సెకండరీ ఆస్పెక్ట్. నేను అందరిని అడిగిన క్వశ్చన్ అది. ఐ ఫెల్ట్ హ్యాపీ. నేను అది ఒకే థియేటర్లో ముందు వాళ్ళందరికీ షో వేశాను, వైజాగ్ గీత్ థియేటర్లో. August 15, 2001 రిలీజ్ అయింది అది. ఒక 1 వీక్ అక్కడ నేను ఒక సింగిల్ ప్రింట్ తోటి నేను రన్ చేశాను. ఆ ప్రింట్ను పట్టుకొని నేను ప్రతి ఊరు వెళ్ళి తిరిగి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్ వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపించడం, మిగతా వాళ్ళందరికీ చూపిస్తూ నేను ఒక డిస్ట్రిబ్యూషన్ కూడా నా ఓన్ ఫిల్మ్కి నేను చేసుకున్నాను. దానికి సహకరించిన నా మిత్రుడు ఎక్కల రవీంద్రబాబు. వీ స్టార్టెడ్ టుగెదర్ శ్రావ్య ఫిల్మ్స్ అన్నది. నేను స్టార్ట్ చేసిన తర్వాత వాడు US నుంచి వచ్చాడు, జాయిన్ అయ్యాడు. హీఈస్ నో మోర్ ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ ఆ జర్నీ అయితే ఆ స్పిరిట్ అదే కంటిన్యూ అవుతూ ఉందాం. అండ్ అలాగే హీరో మూవీ తర్వాత మీకు వచ్చిన గుర్తింపు ఏంటి? హీరో మూవీ తర్వాత నన్ను చాలామంది చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్గా గుర్తించారు. ఎందుకంటే బికాస్ దానికి 3 నంది అవార్డులు వచ్చాయి నాకు, బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్. అండ్ అలాగే మానస్ బిగ్ బాస్లో చేశాడు, తర్వాత ఇప్పుడు చాలా బ్రహ్మముడి వీటన్నిటిలో హీఈస్ మై ప్రోడక్ట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్. సో అతనికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చింది ఆ బాబుకి. ఆ తర్వాత నుంచి November 14th కానీ నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 2005లో ఇంకొక ఫిల్మ్ చేశాను, చిల్డ్రన్ ఫిల్మ్ ఛాన్స్ అనేది. ఈ 2 ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ కైరో ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళాయి, చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళాయి. సో ఆ తర్వాత నేను సొంత ఊరు అని చేసే వరకు నన్ను చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్గానే కన్సిడర్ చేసేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ చిల్డ్రన్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు అంటే దే ఆర్ నాట్ మెయిన్ స్ట్రీమ్ అనేది ఆడియన్స్కి కానీ అందరికీ ఇండస్ట్రీకి కానీ ఉండే ఒక ఒపీనియన్. అవును, ఒక 2-3 సినిమాలు అలాంటివి చేస్తున్నామనంటే ఇంకా పేరు అలా పడిపోతుంది. దెన్ ఆ తర్వాత నేను సొంత ఊరు, గంగపుత్రులు ఇవన్నీ తీయటం, అదొక ఫేజ్. తర్వాత రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ, ఇలాంటి ఒక క్రైమ్ యూత్ జానర్లో అవి కమర్షియల్గా హిట్ అవ్వడంతో అదొక దీంట్లో గడిచింది. బట్ మై మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు టచ్ సంథింగ్, అది సెన్సిబుల్గా ఉండేది ఏదైనా కానీ. బట్ ఈ రోజు కూడా నేను అనుకునేది చిల్డ్రన్ ఫిల్మ్ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టూల్. సమాజాన్ని మార్చడానికి ఎవరైనా ఒక మాధ్యమాన్ని యూజ్ చేసుకోవాలంటే అది మాత్రం తప్పనిసరిగా చిల్డ్రన్ ఫిల్మ్ అని నేను నమ్ముతా. ఎందుకంటే అడల్ట్స్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏది కావాలో చూస్ చేసుకుంటారు. వాడు నాకు ఇది చూడాలని ఉంటే దానికే వెళ్ళి చూస్తాడు తప్ప పిల్లలు అలా కాదు, వాళ్ళకి దొరికింది చూస్తారు. వాళ్ళ మైండ్ని మీరు మార్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఫార్మింగ్ ఏజ్లో ఉంటారు. 18 years దాటిపోయిన తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా మార్చలేడు. సో అలాంటి, ఎందుకంటే బికాజ్ మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం, నా క్యారెక్టరు, నా ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. వాళ్ళని మార్చడం కష్టం. మార్చాలి అంటే మాత్రం డెఫినెట్గా చిల్డ్రన్ ఫిల్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టూల్. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా తర్వాత కూడా నేను ఒక సైఫై సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాను, చిల్డ్రన్ బేస్ని దృష్టిలో పెట్టుకొని. అంటే ఇప్పుడు మీరు తీసే ఈ సినిమాలు ఏవైతే వాస్తవ ఆధారంగా మీరు తీస్తున్నారంటే గల్ఫ్ కావచ్చు, సొంతూరు, గంగపుత్రులు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, అంటే కమర్షియల్ జానర్ కాకుండా ఎటువంటివి తీస్తే రిస్క్ అని మీరు ఏ రోజు ఆలోచించలేదు? అలాగా అంటే ఫర్ మీ సినిమా ఆడుతుందో లేదో, అంత యాక్సెప్ట్ చేస్తారో లేదో, మనం నష్టపోతామేమో అంటే ఇటువంటి భయాలు కానీ ఆలోచనలు కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? సినిమా అన్నది రిస్క్ అమ్మ, ఫస్ట్ పాయింట్ అలా ఉంచితే. దీనివలన ఒక సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతిసారి మనకి అమౌంటే కాదు, కొన్నిసార్లు సక్సెస్ కూడా వస్తుంది. మనం ఇలాంటి ఒక ఫిల్మ్ చేసినప్పుడు, ఒక సొంత ఊరు ఫిల్మ్ చేసినప్పుడు సక్సెస్ అయింది, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సక్సెస్ అయింది, క్రిమినల్ ప్రేమ కథ, సొంత, ఇవన్నీ కూడా ఇట్ గేవ్ గుడ్ సక్సెస్ ఆల్సో టు మీ. అండ్ కొన్ని సక్సెస్ ఇవ్వకపోయినా ఇంపాక్ట్ ఇస్తాయి. గల్ఫ్ సినిమా దో అంత సక్సెస్ఫుల్ కాకపోయినా సోషల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. ఈ LGBT అనే థాట్ కూడా అలాంటిది. నా మిత్రుడు సుభాష్ చక్రవర్తి రావుడ ఎవరైతే ఉన్నారు USలో, అతనికి నేను ఈ థాట్ చెప్పినప్పుడు ఈజ్ మై కో ప్రొడ్యూసర్. ఇందులో చేద్దాం సునీల్ గారు, దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది సొసైటీకి. మనీ అన్నది ఓకే, ఇట్స్ అ బై ప్రోడక్ట్, రావాలి. బట్ కానీ మన ఇంటెన్షన్ చాలా మంచిది, దీన్ని బాగా చేద్దాము
లెట్ అస్ డూ ఒక మంచి గ్రాండ్ రిలీజ్ చేద్దాం, ఇండియాలో చేద్దాం, యూకేలో చేద్దాము, విషయాలను తీసుకొని వెళ్దాం. మన సైడ్ ఆఫ్ ద స్టోరీని ప్రపంచంలో చెప్పడం కోసం కొన్ని ఫ్యామిలీస్ని, కొంతమంది వ్యక్తుల్ని మనం సెన్సిటైజ్ చేసి కొన్ని జీవితాల మీద మనం ఇంపాక్ట్ చూపించగలిగినా కానీ ఇట్స్ వెరీ వెరీ హ్యాటనింగ్. మన అంటే యాక్చువల్లీ ప్రొడక్షన్లో ఉన్నందుకు మన ఫిల్మ్ తీసుకొచ్చిన ఇంపాక్ట్ అన్నది మనకిచ్చే సాటిస్ఫాక్షన్ విల్ బి మచ్ స్ట్రాంగర్. అది నా మిత్రుడు సుభాష్ గారు ఎక్స్ప్రెస్ చేశారు అండ్ హీ స్టుడ్ విత్ మీ ఈ ప్రోడక్ట్ చేయడం కోసం. ఇంకా మీరు ఏ కాన్సెప్ట్స్ మీరు మైండ్లో పెట్టుకున్నారు ఇంకా నెక్స్ట్? అంటే ఈ మూవీ తర్వాత ఒక సైంటిఫిక్ మూవీ అని అన్నారు, అంటే ఇంకా ఏ కాన్సెప్ట్స్ మీరు రెడీ చేసుకుంటున్నారు? సో దెర్ ఆర్ మెనీ. అంటే వరల్డ్ ఇస్ సో బిగ్ అమ్మా. మీరు కథల కోసం కథలు లేవు అసలు ఏం లేదమ్మా. తలుపు ఓపెన్ చేస్తే కథలు ఉంటాయి. సో జనం కథలు చెప్పడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ తాలూకు ఇష్యూస్ని డిస్కస్ చేయాలి. ఎందుకంటే నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో తీసిన సినిమాలే రొమాంటిక్ క్రైమ్ కథ కానీ, క్రిమినల్ ప్రేమ కథ కానీ. దే గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దే గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. నేను ఒక షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళ తాలూకే డిస్కషన్ నుంచి నాకు ఒక కథ పుట్టొచ్చు, ఒక ఆర్టీసీ బస్సులో నాకు ఒక కథ పుట్టొచ్చు, ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన వెంటనే 4 కథలు మీద పడవచ్చు. ఏం చేస్తున్నావు నువ్వు, ఇదిగో వీఆర్ హియర్ అని అడిగేవెన్నో ఉంటాయి. సో ఐడియాస్కి కానీ, ఆలోచనలు కానీ, ఇష్యూస్కి కానీ ఎలాంటి ఇది లేదమ్మా, తక్కువతనమే లేదు, డోకాయే లేదనమాట. వీ కెన్ మేక్ 100 ఫిల్మ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి. అండ్ సార్, ఇప్పుడు ప్రెసెంట్ టాలీవుడ్లో అంటే ఈ కంటెంట్ బేస్డ్ మూవీస్, కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఎంతవరకు వస్తున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారమ్మా. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్లీ చాలా సౌండ్గా ఉంటున్నారు అండ్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి. బికాజ్ వరల్డ్ సినిమాని చూశారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఒక కొరియన్ ఫిల్మ్ ఎలాగ ఒక సిచ్యువేషన్ని ట్రీట్ చేస్తుంది. ఈ అన్ని టెక్నికాలిటీస్తో పాటు సమాజాన్ని నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, రూట్స్ నుంచి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. లైక్ తమిళ్లో చాలామంది వచ్చారు, మలయాళంలో చాలామంది వచ్చారు. అలాగే తెలుగులో కూడా నా రూట్స్ నుంచి వస్తున్న ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు. కేవలం అర్బన్ స్టోరీకి మాత్రమే పరిమితం అయిపోకుండా విలేజ్, రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ కూడా చెప్తున్నారు. వాటిని గ్రాండ్ స్కేల్లో తీయగలిగే పాసిబిలిటీ, పొటెన్షియాలిటీ ఉన్న ఇండస్ట్రీ మంది. ఒక రంగస్థలం లాంటి సినిమా ఒకటి జరిగింది అంటే సుకుమార్ గారు లాంటి ఒక డైరెక్టర్ దాన్ని టచ్ చేయగలిగారు అంటే బికాస్ రూటెడ్ ఫిల్మ్ మేకర్స్. అర్బన్ సినారియో నుంచి వాళ్ళు మట్టి కథలకు కూడా వెళ్ళొచ్చు. ఒక కాంతారా లాంటిది ఎగ్జాంపుల్స్ మన కన్నడ వాళ్ళు ఎలా ఇచ్చారో అలాంటి ఎగ్జాంపుల్స్ తెలుగులో కూడా వస్తాయి. అండ్ ఐఎమ్ వెరీ పాజిటివ్ యంగ్స్టర్స్ అండ్ యంగ్ బ్యాచ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ క్రియేటివ్ పీపుల్ మీద. అండ్ ఎస్పెషల్లీ సార్, ఇప్పుడు ఓటీటీ వల్ల కూడా చాలామంది చిన్న డైరెక్టర్స్కి అవకాశాలు అన్నవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే కంటెంట్ ఓరియంటెడ్ కావచ్చు, అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండస్ట్రీలోకి వచ్చి. వాళ్ళందరికీ కూడా ఓటీటీ చాలా హెల్ప్ చేసిందనే ఒక రకంగా చెప్పుకోవాలి. డెఫినెట్గానమ్మా, డెఫినెట్గా ఓటీటీ అన్నది ఒక ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసింది మనకు కొత్త ఆలోచనలకి. కానీ ప్రతిదీ కూడా మళ్ళీ ఒక కరెక్షన్, చెక్ ఇవి జరుగుతూ ఉంటుంది. సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అందులో రైట్ ఏది, రాంగ్ ఏది అని జడ్జ్ చేయడం కూడా కష్టం అయిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా కరెక్షన్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రతి ఇండస్ట్రీలో జరుగుతుంది. ఓటీటీ మంచి చేసింది, కొన్ని దగ్గరలో చెడు కూడా చేసింది. ఎందుకంటే థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, ఇంకొక 1 వీక్ ఓపిక పడితే చాలు అనే ఒక ఒపీనియన్ క్రియేట్ చేసింది. వాళ్ళని, ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి థియేటర్ దాకా తీసుకొని వెళ్ళే ఈ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ కష్టమైంది. సో డిసడ్వాంటేజెస్ అది. బట్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఎక్కడో యుగాండాలో ఉండే తెలుగువాడు కూడా మన సినిమా చూడగలుగుతున్నాడు. లేకపోతే అది అర్థం కాని ఒక కొరియన్ లాంగ్వేజ్ అయినా ఒక అద్భుతమైన సినిమా వస్తే పారాసైట్ లాంటి దాన్ని సబ్ టైటిల్స్ పెట్టుకొని మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను వైజాగ్ థియేటర్లో 15వ రోజు చూశాను పారాసైట్ అనే ఒక కొరియన్ ఫిల్మ్. సో దట్ ఈస్ ద వరల్డ్. అంటే ఇంత ఆపర్చునిటీ మనకు వరల్డ్ సినిమా ఇచ్చింది. అది ఓటీటీ వలన ఎక్కువ పాసిబుల్ అయింది. నవ్ వీఆర్ మోర్ లిటరేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా. ఎస్ సార్. అండ్ ఎస్పెషల్లీ అంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ డైరెక్టర్గా ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి. నేను మోర్ దాన్ సలహా, నేను వాళ్ళ నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్ళు, నేను చూసిన జర్నీ అంతా వాళ్ళు చూసేశారు. అవును. సో ఎందుకంటే బికాజ్ వాళ్ళకి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా జరిగిపోయింది, ఆ బుక్స్లో వచ్చి ఉంటుంది, మిగతా వాటిల్లో వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి అన్నది సోకాల్డ్ సీనియర్స్ అనుకునే అందరం కూడా ఎప్పుడూ కూడా వాళ్ళతో అప్డేట్లో ఉండవలసిన అవసరం. వాళ్ళు మా దగ్గర నేర్చుకోవాల్సిన దానికంటే మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని నేను నమ్ముతాను. అంత యంగ్
అలాంటి యంగ్ మైండ్ తోటి ఉండే డైరెక్టర్ మనకు సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు. అట్ దట్ ఏజ్ ఈజ్ సో యంగ్. ఎందుకంటే బికాస్ హీ కాన్స్టెంట్గా అప్డేట్ అవుతూ ఉంటారు, ప్రతి టెక్నాలజీ గురించి అప్డేట్ అవుతూ ఉంటారు, ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన ఒక కొత్త సినిమాని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అబ్సెషన్ అన్న సినిమా వచ్చింది, 26 ఏళ్ళ కుర్రాడు అద్భుతంగా ప్రపంచాన్ని కూడా ఉర్రూతులోగిస్తూ ఉన్నాడు. ఇట్స్ నాట్ బడ్జెట్, ఇట్ ఈస్ ద అప్రోచ్. అదొక ప్రూఫ్. ఒక 7 crores తోటి ఒక 2000 crores కలెక్ట్ చేయొచ్చు అనే ఒక ప్రూఫ్ ఒక కుర్రాడు ఇచ్చాడు, యంగ్స్టర్స్ ఇచ్చాడు. అలాంటి వాళ్ళకి సలహా ఇచ్చే పొజిషన్ కాదు కదా మనది, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి. సో ప్రతి సీనియర్ కూడా చేయవలసింది ఏమిటి అంటే కొత్తగా వస్తున్న జనరేషన్ నుంచి ఏం నేర్చుకోవాలా అని ఆలోచించడం. అదే నా అసిస్టెంట్స్ అందరికీ క్రియేటివిటీ కూడా ఇప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది. నా అసిస్టెంట్స్ గురించి కూడా నేను అదే చెప్తూ ఉంటాను. నాకు నువ్వు అసిస్ట్ చేస్తున్నావంటే ఏదో ఒక విషయంలో నాకంటే నువ్వు బెటర్ కాబట్టి నాకు అసిస్ట్ చేస్తున్నావు. సో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నాకంటే తక్కువ అనేం కాదు, ఏదో ఒక విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ, అప్పుడే నువ్వు నాకు అసిస్ట్ చేయగలుగుతావు. అంటే నన్ను ఒక బ్లైండ్ నేనైతే నన్ను రోడ్డు దాటించేవాడు నాకు అసిస్ట్ చేస్తున్నాడు. సో హీఈస్ మోర్ పవర్ఫుల్, హీ కెన్ సీ. సో నేను ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తుంటానో ఆ మిస్టేక్స్ కాకుండా మీరు నాకు అసిస్ట్ చేయండి. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు వస్తున్న ఈ కొత్త ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని మీరు నాతో షేర్ చేసుకోండి అని నేను చెప్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ అనేది కాన్స్టెంట్ అటు ఇటు ఫ్లో అవుతూ ఉండాలమ్మా. ఇట్స్ నాట్ దట్ పైనుంచి కిందకే వస్తుందని ఏమీ కాదు. ఎస్ సార్. అండ్ అలాగే మీరు తీసిన ఇన్ని సినిమాల్లో పలు అవార్డులు కూడా మీకు వరించాయి. అలాగే ది బెస్ట్ మూవీ, మీకు ఫేవరెట్ మూవీ అంటే మీ మూవీస్లో మీరు ఏం చెప్తారు సార్? సో ఇట్స్ లైక్ మీరు గాంధారిని అడిగినా కానీ పిల్లలు ఎవరిష్టం అంటే అందరి పేర్లు చెప్తుంది. సో అలా ఒక తల్లి ఒక తండ్రి ఎలాగైతే ప్రేమిస్తాడు, కొన్నిసార్లు కొన్ని ఫిల్మ్స్ సక్సెస్ తీసుకొని వస్తాయి, పేరు తీసుకొని వస్తాయి, కొన్నిసార్లు కొన్ని మాట పడాల్సి వస్తుంది. అయినా కానీ మన పిల్లలు మనం డిజైన్ చేసుకోకూడదు అన్నది. బట్ కొన్ని ఫిల్మ్స్ మాత్రం డెఫినెట్గా ఒక సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. అవి ఎందుకు పుట్టాయో ఆ పని చేసుకొని వచ్చాయి అని. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక 8వ సంతానం వెళ్ళి నోబెల్ ప్రైజ్ తీసుకొని వచ్చినట్టు, కొన్నిసార్లు నా 8వ సినిమా నాకు పెద్ద బెస్ట్ డైరెక్టర్ తీసుకొని వచ్చి ఉండొచ్చు, లేకపోతే కమర్షియల్ సక్సెస్ తీసుకొని వచ్చి ఉండొచ్చు. బట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ స్పెషల్ బికాస్ నేను దాంతో ఆల్మోస్ట్ నా లైఫ్లో ఒక 6 months or 1 year నేను డెడికేట్ చేశాను ఆ ఆలోచనని పెంచడం కోసం, లేకపోతే నా రీసెర్చ్లో కానీ దాని ఎగ్జిక్యూషన్లో కానీ. సో దీస్ ఆర్ ఆల్ మూమెంట్స్. ఆ ఇచ్చిన ఎండ్ రిజల్ట్ బట్టి నేను దాన్ని జడ్జ్ చేసేదానికంటే కూడా ఆ జర్నీని నేను ఏవేవి ఇష్టపడ్డాను అనేవి నేను చూసుకుంటే, అండ్ కొన్ని కలెక్టివ్ ఎఫర్ట్స్లో వచ్చే సొంత ఊరు లాంటి సినిమాలు, వేరే ఎల్బి శ్రీరామ్ గారు, గంధం నాగరాజు గారు లాంటి మంచి వ్యక్తులతో కలిసి పనిచేయటం, నేనేం చిన్నపిల్లన టైంలో బలభద్రపాత్రుని రమణ గారు లాంటి ఒక రైటరు, సత్యానంద్ గారు డైలాగ్ రైటరు, ద స్టాల్వార్ట్ మూవీ మొగల్ సార్తో, రామానాయుడు గారితో జర్నీ, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చిన గొప్ప సినిమాలు. అలాగే గంగపుత్రుడు సినిమా, గంగపుత్రులో తీసుకొచ్చిన బెస్ట్ డైరెక్టర్గా నాకు వచ్చిన అవార్డు కానీ, దీస్ ఆర్ ఆల్ స్పెషల్. అలాగే ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమాకి తీసుకొచ్చిన కమర్షియల్ సక్సెస్ వలన యంగ్స్టర్స్ నన్ను చాలామంది గుర్తుపట్టడానికి, అంటే నన్ను గుర్తుపట్టే కొన్ని కేటగిరీస్ ఆఫ్ వీళ్ళు ఉన్నారు. సొంత ఊరు గంగపుత్రులు, గల్ఫ్ తెలిసిన వాళ్ళకి నేను క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, 69 సంస్కార కాలనీ చేశానంటే ఈ 2 డిఫరెంట్ వాళ్ళ దృష్టిలో. ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు అనుకుంటారు. ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా ఇష్టపడిన కొన్ని సినిమాలు ఉంటాయి, వాళ్ళకి సొంత ఊరు గంగపుత్రులు ఇవంతా టూ అబౌవ్ దేర్ హెడ్ అనిపించవచ్చు, ఆర్ట్ సినిమాలని పక్కన పెట్టేయచ్చు. బట్ ఇలాంటి వీళ్ళందరూ కూడా నాకు అభిమానిస్తున్నారు. నాట్ ఎ బిగ్ నెంబర్ బట్ దే ఆర్ దేర్. కాబట్టి నేను సస్టైన్ అవుతున్నాను, సర్వైవ్ అవుతున్నాను. అండ్ ఆ నెంబర్ పెరుగుతూ ఉంటే, అది కాంపౌండ్ అవుతూ ఉంటే, ఈ నా 27 సినిమాల్లో కొన్ని సినిమాలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ సినిమాకి వస్తే, ఈ నెంబర్ కొంచెం పెరిగితే, ఏదో ఒక రోజు ఈ మూమెంట్ అనేది సస్టైనబుల్ మూమెంట్ అవుతుంది అండ్ బ్రేక్ ఈవెన్కి ఎక్కువ రావడానికి అవకాశం కలుగుతుందని నేను నమ్ముతున్నాను. Yes sir. Thank you so much for being here sir and all the very best sir. Thank you very much. So idi ee varam Star Show. Keep watching 10 TV.